నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2027 కల్లా పోలవరం పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యమే పోలవరం నిర్మాణానికి జాప్యం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు స్పష్టం. పంచాయతీ నిధులు పక్కదారి పట్టించిన వైసీపీ సర్కార్. చెత్త ద్వారా సంపద సృష్టించే చర్యలు చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి త్వరలో చర్యలు చేపడతాం. త్వరలో నూతన పాలక వర్గాన్ని ఏర్పాటు చేస్తామన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. కొత్తపేట పోలీస్ స్టేషన్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలి. పోలీస్ స్టేషన్ల మెయింటెనెన్స్ కు నిధులు కేటాయించాలి. ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. హౌస్ జియో ట్యాగింగ్ కు ప్రజలు సహకరించాలి. సంక్షేమ పథకాల కోసం బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. కమిషనర్ పులి శ్రీనివాసులు సూచన. ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మాజీ మంత్రి విడుదల రజనీ ఆరోపణ. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రికి డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో తెలియదని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. 2014-19 మధ్య పోలవరం పనులు 70% మేర పూర్తి చేసినట్లు చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు జీవనాడి అన్న ఆయన గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పోలవరం నిర్మాణం ఆలస్యమైందన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో నిర్మాణ పనులను 2014-19 మధ్య రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. 72% పనులు పూర్తి చేశామని, 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఉంటే ప్రాజెక్టు పూర్తయి ఉండేదన్నారు. ఒక్క రోజులో స్పిల్ ఛానల్ కోసం 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నీస్ రికార్డు క్రియేట్ చేశాం. మొట్టమొదటిసారిగా అంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు కాంక్రీటింగ్ వన్ డే. అది చేసి ముందుకు పోయాం. ఇంకొక పక్కన దేశం ఎక్కడికక్కడ హెడ్ వర్క్ పనులు చేస్తున్నాయి. ఎగువన దిగువన కాఫర్ డ్యాంలు పనులు ప్రారంభించాం. ప్రాజెక్టులో కీలకమైంది డయాఫామ్ వాల్. ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రులు పాపం, నేను ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ డయాఫ్రామ్ ఎక్కడుందో కనపడలేదు అంటున్నాడు. అంటే అన్ని ప్రాజెక్టులు డయాఫామ్ వాల్ ఉంటుందంటాడు. అంటే సబ్జెక్టు అందరికీ తెలియాలని లేదే దిశ, కానీ నేర్చుకోవాలనే ధ్యాస ఉండాలి. ఆ ధ్యాస లేకుండా పోవడం దౌర్భాగ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని ఇది చేశాం కాబట్టి 72% పూర్తయింది. అదే ఆనాడు 2019లో తెలుగుదేశం పార్టీ కొనసాగి ఉన్నట్లయితే 2020-21కి పోలవరం పూర్తయి జాతికి అంకితమయ్యేది. మాజీ సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని, కేంద్రం చెప్పినా పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. ఒక వ్యక్తి దుర్మార్గపు ఆలోచనలు రాష్ట్రానికి శాపంగా మారాయని తెలిపారు. 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేయడమే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. అంటే అవగాహన రాహిత్యం, మూర్ఖత్వం, చేతగానితనం, అదే మరి విధ్వంసం. ఏదో జరిగిపోయిందని కావాలని దాన్ని అడ్డం పెట్టుకుని ఒక ప్రాజెక్ట్ని నాశనం చేసే పరిస్థితి వచ్చే దిశ. 15 నెలల్లో ఆ సైట్లో ఎవరూ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. 19-20 అక్టోబర్ వరకు ప్రాజెక్టుకు ఎవ్వరూ పెద్ద దిక్కు లేదు. ఎవ్వరూ లేకపోతే 20లో పెద్ద ఎత్తున ఆగస్టు అక్టోబర్లో పెద్ద వరదలు వచ్చాయి. ఆ వరదలన్నీ కూడా డయాఫామ్ వాల్ పైన వెళ్ళాయి. దాంతో పూర్తిగా డయాఫామ్ వాల్ దెబ్బతినిందని నిర్ణయించలేకపోయారు. పైన ఏమి కనపడదో చేసే వీళ్లకు దెబ్బతిని కింద తినింది. దాన్ని కనపడకపోతే వీళ్ళంతా కూడా ఇది చేస్తే కడాన వీళ్ళ యొక్క అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్రతో కూడినట్టే ఆలోచన విధానం వల్ల మొత్తం 5 ఏళ్లు మనం కష్టపడిందంతా కూడా సర్వనాశనం అయిపోయింది.
గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. శాసన మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. పంచాయతీలకు కేంద్రం కేటాయించిన నిధులను పక్కదారి పట్టించడం వల్ల ఇప్పుడు బ్లీచింగ్ కొనేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసి చెత్త ద్వారా సంపదను సృష్టించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు డిప్యూటీ సీఎం వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీలు, సచివాలయాలకు రంగులు వేసేందుకే 101 కోట్లను ఖర్చు చేసిందని మండలిలో వెల్లడించారు. ఇప్పుడు మల్టీగ్రేడ్ వాటర్ స్కీమ్ లాగా అసలు మొత్తం మండల్ హెడ్ క్వార్టర్స్ గా ఉండి మెయిన్ ఈ డంపింగ్ యార్డ్స్ కి సంబంధించి ప్రతి గ్రామం నుండి ప్రత్యేకంగా కొన్ని బండ్లు పెట్టి చెత్తను సేకరణ, ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని గ్రామాల్లో స్థలాల సేకరణ కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే కనీసం స్కూల్స్ కూడా సెంటు భూమి లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. అందుకని ప్రత్యేకించి మేము ఆలోచిస్తుంది ఏంటంటే ప్రతి ఒక 10-12 గ్రామాలని ఒక ఉమ్మడిగా తీసుకొని వాటికి సంబంధించి ఒక కామన్ డంపింగ్ యార్డ్ని తీసుకొని ప్రతిపాదన చేస్తున్నాం అధ్యక్ష. 2019-24 పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలకు మాత్రమే రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో 49.8 కోట్ల మొత్తాన్ని పెయింటింగ్ వేయడానికి, 52.73 కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింట్ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది. 2019-24 కాలంలో పంచాయతీ భవనాలు మరియు ఇతర కార్యాలయాలకు రంగులు వేయడం సుమారు 4,800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా? ఇది కేవలం గ్రామ సచివాలయాలకు జరిగిన ఖర్చు అధ్యక్ష. మిగతా వాటికి అది సంబంధిత శాఖలు ఇవన్నీ కూర్చొని చేయాలి. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకుని నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. అసెంబ్లీ 0 అవర్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం చేయలేదని, ప్రజా ప్రభుత్వం ఇప్పుడైనా బోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. అలాగే పోలీస్ స్టేషన్లో నిర్వహణ ఖర్చులను పెంచాలన్నారు. కొత్తగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కొత్తపేట పోలీస్ స్టేషన్ 2016లో ఆ పోలీస్ స్టేషన్ ని డెమాలిష్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఒక ఇటుకరాయి కూడా గత ప్రభుత్వంలో పేర్చలేకపోయారు. ఈ రోజు ఈ సభ ద్వారా గౌరవ హోంమంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి వెంటనే కొత్తపేట పోలీస్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టాలని, విచ్చలవిడిగా ఈ రోజు కాలేజీల దగ్గర, స్కూల్స్ దగ్గర, టీ బంకుల దగ్గర కూడా గంజాయి విక్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి దీని మీద డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సిఐడి విభాగంతో పాటు అన్ని విభాగాలకు కూడా దీని మీద శ్రద్ధ వహించాలి. ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం అభివృద్దిపై కమిషనర్, స్థానిక టీడీపీ నాయకులు, వాకర్స్తో ఎమ్మెల్యే గల్లా మాధవి సమావేశం నిర్వహించారు. స్టేడియం నిర్వహణలో లోటుపాట్లు, అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు తీసుకున్నారు. త్వరలోని ఎన్టీఆర్ స్టేడియం డెవలప్మెంట్ కోసం కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే నగరంలోని వేకెంట్ ల్యాండ్ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్లు చెప్పారు. నగరాభివృద్దికి ప్రజలు తన వంతు బాధ్యతగా సహకరించాలని కోరారు. అదేవిధంగా ఎన్నో రకాలైన సమస్యల్ని ఇక్కడ సభ్యులందరూ కూడా వ్యక్తపరిచారు. వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఒక ఫేజ్డ్ మేనర్లో ఈరోజు చాలా అత్యంత అవసరమైన వాటి మీద దృష్టి పెట్టి, అదేవిధంగా మిగతా సూచనలన్నిటికీ కూడా 1 by 1 వాటిని సాల్వ్ చేసుకుంటూ ఎన్టీఆర్ స్టేడియం అనేదే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ది బెస్ట్ స్టేడియంగా దీన్ని మలుచుకునే ప్రయత్నం చేసే ఒక ప్రయత్నం ఇది. సో అందరూ కూడా వారి వారి సలహాలు ఇచ్చారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తాము. అండ్ ఈ యొక్క ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధి గుంటూరు పశ్చిమ అభివృద్ధిగా కూడా మనం అనుకోవచ్చు. అదేవిధంగా కుక్కల సమస్య, ఎప్పటి నుంచో తీరని కుక్కల సమస్య గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. దాని గురించి మరొకసారి మున్సిపల్ సిబ్బంది గారితో కానీ, కమిషనర్ గారితో కానీ కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు వేకెంట్ ల్యాండ్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. ఎప్పటి నుంచో పరిష్కారం కాని ఒక పెద్ద సమస్య ఇది. ఇళ్ల మధ్యలో ఈ స్థలాలు ఉండిపోయి వాటికి ఎవరు పట్టించుకోని పరిస్థితిలో, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా అవి ఒక అడవిలాగా, ఒక మురికి కూపాల్లాగా తయారైపోయి ఇటు ఆరోగ్యాన్ని అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకి నిలవల్లాగా తయారైపోయి ఉన్నాయి. అవి వాటి మీద దృష్టి పెట్టాలి. కార్పొరేషన్ వారు దాని మీద చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఇది స్థానికంగా ఉండే వాళ్ళందరికీ చాలా ఇబ్బంది. కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న హౌస్ జియో ట్యాగింగ్ సర్వేకు ప్రజలు సహకరించాలని కమిషనర్ పురి శ్రీనివాసులు కోరారు.
ఎన్టీఆర్ స్టేడియంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సర్వే వల్ల సంక్షేమ పథకాలు అమలుకు అవసరమైన డేటా ప్రభుత్వంకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతాను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. దీనివల్ల ప్రభుత్వం అందించే నగదు అర్హులైన వారికి ఆయా ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి హౌస్ను కూడా జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక సర్వే జరుగుతుంది మన నగరపాలక సంస్థ పరిధిలో. ఇదేంటంటే ప్రజలు కొంతమంది అంటే గతంలో కొన్ని ఫేక్ సర్వేలు జరిగాయి. ఫేక్ అంటే ఎవరెవరు పార్టీల పరంగా కానీ ఎన్జిఓస్ రకరకాలు చేసుకొని ఆ డేటాని వేరే విధంగా ఉపయోగించుకోవడం ఇట్లా రకరకాలు మనం వినున్నాం. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది నగరపాలక సంస్థల్లో కొంతమంది ఈ సర్వేకి వెళ్ళిన టీమ్స్ని అలౌ చేయట్లా. సో వారందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఇది అఫిషియల్గా జరుగుతున్న సర్వే కాబట్టి మీరందరూ సహకరించాలి. ఎందుకంటే జియో ట్యాగింగ్ ఆఫ్ హౌసింగ్ అనేది అంటే హోమ్ అనేది ఇది రాబోయే రోజుల్లో ఈ డేటాని బేస్ చేసుకుని అనేక డెవలప్మెంటల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ టేకప్ చేయడానికి ఇది ఒక సీడ్ లాంటిది. కాబట్టి దయచేసి అందరూ అఫిషియల్గానే మీకు టీమ్స్ వస్తున్నారు, మీరు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా వాళ్ళని అలౌ చేసి త్వరితగతిన ఈ సర్వే కంప్లీట్ అయ్యేదానికి చర్యలు తీసుకోవాలి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని గుంటూరులో నిర్వహించారు. డీసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మస్తాన్వలి, లింగంశెట్టి ఈశ్వరరావు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలోని పేదలకు ఇళ్లు, భూములు పంచిన వీర వనిత ఇందిరాగాంధీ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాన్ బాబు, సునీల్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఒకసారి చూస్తే ఆవిడ్ని ఇంటెలిజెన్స్ రిపోర్టు అమ్మా నీ పక్కన ఉన్నటువంటి నీ అంగరక్షకుల్లో కొంతమంది కొన్ని సామాజిక వర్గాల వాడు చంపాలని ప్రయత్నం చేస్తా ఉన్నారంటే నేను నా చనిపోయిన చివరి రక్త పొట్టు వరకు కూడా ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశం సర్వతోభివృద్ధి కోసం నా చివరి రక్తపు పొట్టు వరకు కూడా ఉపయోగపడితే అంతకన్నా ఈ జన్మకి ఇంకేం కావాలి అని చెప్పినటువంటి వీర వనిత శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ మహాతల్లి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈ విధంగా ఘనంగా చేసుకుంటా ఉంటే ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కులం పేరు మీదో మతం పేరు మీదనో మరి మతోన్మాద శక్తులు పెట్రెళ్ళిపోయి భారతదేశ యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారుతా ఉంది. ఇవాళ సాగునీటి ప్రాజెక్టుల కనీస నిర్వహణను కూడా గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి రామానాయుడు ఆక్షేపించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులో గుర్రపు డెక్కలను కూడా తొలగించలేదన్నారు. రాష్ట్రంలోని జలవనరుల ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. పర్టికులర్ గా ఇరిగేషన్ వ్యవస్థలో ఏదైతే సిఈఎస్సీలు ఎంత కీలకమో లస్కర్లు అంటే ప్రతి కిలోమీటర్లకి బాధ్యతగా పనిచేసిన లస్కర్లు కూడా అంతే ముఖ్యం. అధ్యక్ష 7,224 లస్కర్లు అవసరం ఉంటే గత ప్రభుత్వం కనీసం 1,517 లస్కర్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. అధ్యక్ష ఎంత దురదృష్టం అంటే వాళ్ళకి సంవత్సరం నుంచి లస్కర్లకే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూడడం జరిగింది. అధ్యక్ష 1040 లిఫ్ట్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే గత జగన్మోహన్ రెడ్డి పాలన పాపం ఫలితం 450 లిఫ్ట్ స్కీమ్లు మూతపడ్డాయి. అధ్యక్ష అది ఇటువంటి పరిస్థితి. అధ్యక్ష అదేవిధంగా ఏదైతే మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఏదైతే ప్లానింగ్ కమిషన్ చాలా క్లియర్ గా చెప్పింది సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయకట్టు ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో మెయింటెనెన్స్ కోసం 983 కోట్ల రూపాయలు కేటాయించాలంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత కేటాయించింది అని అంటే సంవత్సరానికి 983 కోట్లు పెట్టాలని రికమెండ్ చేస్తే వీళ్ళు 5 సంవత్సరాలకి 125 కోట్ల అధ్యక్ష వాళ్ళు కేటాయించింది. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిందని మాజీ మంత్రి విడుదల రజని ధ్వజమెత్తారు. శ్యామలనగర్లోని తన నివాసంలో మాజీ మంత్రి విడుదల రజని మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు గొప్ప సంస్కరణలు తెచ్చిన వ్యక్తి మాజీ సీఎం జగన్ అని కొనియాడారు. కానీ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఆనవాళ్లే లేకుండా చేసిందని మండిపడ్డారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి డాక్టర్ వెళ్లి వైద్యం చేసే ఆరోగ్య సురక్షను, ఆసరా పథకాలను నిర్వీర్యం చేశారని విమర్శలు చేశారు. 108, 104 సేవల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. పులివెందులకు వస్తున్న మెడికల్ కాలేజీని వద్దని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసిందని పేర్కొన్నారు. సోషల్ మీడియా గొంతు నొక్కేందుకే వైసీపీ వారిని అరెస్టులు చేస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందించామనేటువంటి విషయం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక
మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారంగా ఆరోగ్యశ్రీని ఏ విధంగా కూడా నిర్వీర్యం చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. నగరంలోని పేద ప్రజలకు 2 సెంట్లు ఇళ్ల స్థలాన్ని కేటాయించాలని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శారదా కాలనీ సిపిఐ మామిళ్లపల్లి మాలకొండయ్య స్తూపం వద్ద ఇల్లు లేని నిరుపేద ప్రజల నుండి ఇళ్ల స్థలాల అప్లికేషన్లు తీసుకుని వాటిని సచివాలయాల ద్వారా ప్రభుత్వానికి అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారానికి రాగానే ఇల్లు లేని పేద ప్రజలకు పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు భూమి ఇస్తామని హామీతో అధికారంలోకి రావడం జరిగిందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే 2 సెంట్లు ఇళ్ల స్థలాన్ని కేటాయిస్తూ వాటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల చొప్పున నిర్మాణ వ్యయానికి సంబంధించిన సిమెంటు, ఇసుక, ఇనుము, ఇటుక, కంకర ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు రావుల అంజిబాబు, చల్లా మరయదాసు, సిపిఐ పలు డివిజన్ల కార్యదర్శి విరిగినేని వెంకటేశ్వరరావు, దండు రవి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పింది 2 సెంట్లు 4 లక్షల డబ్బులు అన్నాడు. ఇవాళ రేట్లు పెరిగినాయి కాబట్టి 4 సెంట్లు 2 సెంట్లు ఇవ్వండి, 4 లక్షల బదులు 5 లక్షలు ఇవ్వాలనేది సిపిఐగా కోరుతా ఉన్నాం. ఈరోజు సచివాలయాల్లో అన్ని సచివాలయాల్లో ఇస్తా ఉన్నాం. ఇచ్చిన తర్వాత మళ్ళా ఇంకొక అక్కడ సచివాలయం ఇక్కడ సచివాలయం అన్ని ఇచ్చిన తర్వాత ఇచ్చిన ఫోటో కార్డు మాత్రం ఇంకొక డేట్ అనుకొని తెలియజేస్తాం. ఆ రోజు కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఇస్తాం. మేము ఇవన్నీ కూడా తెలియజేసుకొని అది మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ మరి సిపిఐ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ డిఆర్ఎం కప్ పోటీలను నవంబర్ 22 నుండి నిర్వహించనున్నట్లు రైల్వే డివిజన్ మేనేజర్ రామకృష్ణ తెలిపారు. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్బాల్ క్రీడల్లో ఈ పోటీలు జరుగుతాయని రామకృష్ణ తెలిపారు. రైల్వే శాఖ అధికారులతో పాటు రైల్వేకు అనుబంధమైన సంస్థలు ఈ పోటీల్లో పాల్గొంటాయని వివరించారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని చెప్పారు. పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు క్రికెట్కి 16 టీమ్స్ రిజిస్టర్ చేసి ఇది పాల్గొనడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ 12 టీమ్స్ వచ్చారు. అలాగే బ్యాడ్మింటన్ లాస్ట్ టైం 32 టీమ్స్, ఇప్పుడు 48 టీమ్స్ రిజిస్టర్ అయ్యారు. వాలీబాల్ లాస్ట్ ఇయర్ 12, ఈసారి 16 టీమ్స్ వస్తున్నారు. అండ్ బాస్కెట్బాల్ ఇప్పుడు న్యూలీ ఇంట్రడ్యూస్డ్. సో ఇప్పటి వరకు ఎంతమంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు? 12 టీమ్స్ ఇప్పటి వరకు రిజిస్టర్ అయ్యారు అన్నమాట. సో రైల్వేస్లో ఈ స్పోర్ట్స్ ఈవెంట్ అనేది చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్గా అందరూ భావించి చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ రైల్వేస్ గుంటూరు డివిజన్ అనేది చాలా ఈజ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు ఆర్గనైజ్ దిస్ ఈవెంట్. పొత్తూరు వారి తోట, గుంటూరు వారి తోట, మాయాబజార్ ఏరియాల్లో సైడ్ డ్రైన్లను డిప్యూటీ మేయర్ షేక్ సజీలా పరిశీలించారు. రోడ్లు మరియు సైడ్ డ్రైన్స్ కాలువలకు 50 లక్షలతో నిర్మాణం జరుగుతుందని డిప్యూటీ మేయర్ తెలిపారు. వీటిని పరిశీలించి క్వాలిటీ మెయింటైన్ చేయాలని అధికారులను కోరారు. ఇంకో 50 లక్షలతో మాయాబజార్ రోడ్ నిర్మాణానికి శాంక్షన్ చేయడం జరిగిందన్నారు. దీనికి తగిన పనులను త్వరగా జరపాలని డిప్యూటీ మేయర్ అధికారులను ఆదేశించారు. 7వ డివిజన్లోని జరుగుతున్న పనులను పరిశీలించి జరగాల్సిన పనులను త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ మేయర్ అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ షౌకత్, డివిజన్ అధ్యక్షులు ఖుద్దూస్, టీడీపీ మైనార్టీ నాయకులు మున్వర్ తదితరులు పాల్గొన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 6వ రోజు గ్రంథాలయ అధికారి వేముల విజయకుమార్ అధ్యక్షతన మహిళా దినోత్సవం కార్యక్రమం జరిగింది. డాక్టర్ ప్రియాంక సావిత్రిబాయి ఫూలే చిత్రపటాన్ని గ్రంథాలయానికి బహూకరించారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు.
ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు జూనియర్స్కు నిత్య జీవితంలో ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలు అనే అంశంపై సీనియర్స్కు విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్లో విద్యార్థుల పాత్ర అనే అంశంపై వక్తృత్వ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ కుటుంబం సమాజంలో గౌరవ స్థితికి వెళ్లాలంటే ఆ కుటుంబంలోని మహిళలు చైతన్యవంతులై ఉండాలని, ఆ స్థితికి రావాలంటే తప్పనిసరిగా మహిళలు విద్యావంతులై ఉండాలని పేర్కొన్నారు. మహిళలు చదువులో రాణించడం కొరకు ప్రభుత్వం వారు 33% రిజర్వేషన్ ఇచ్చి అండగా ఉన్నారని తెలిపారు. అనంతరం డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ ప్రతి మహిళ చదువుకొని అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఇరువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎస్ఎల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కొల్లిపర ఆనందరావు, సెయింట్ జోసెఫ్ హైస్కూల్ టీచర్ తులసి, గీతాంజలి హైస్కూల్ టీచర్ రేష్మి తదితరులు పాల్గొన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే వాళ్ళుగా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి ఫస్ట్. అప్పుడే వాళ్ళు చెప్పే నిర్ణయాన్ని గౌరవిస్తారు. ఇప్పుడు ఒక చిన్న కావాలి మనకి, ఏదన్నా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఒక 100 ఇవ్వండి అట్లా కాదు. మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మీకు ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? చదువుతోనే వస్తుంది. సో మీరు ఎడ్యుకేషన్ ఫస్ట్ బాగా చదువుకుంటే మీకు జాబ్ చేయగలుగుతారు. మీకంటూ మీకు ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుంది. సో ఒక థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఒక నలుగురిలో ఉంటారు. సో ఇట్లా గర్ల్ అనేవాళ్ళు చాలా శక్తివంతంగా ఎదగాలి. అప్పుడే మనం అనుకునే సమాజాన్ని మనం నిర్మించగలుగుతాం. సో అందరూ డాక్టరే అవ్వాలని లేదు, డాక్టర్, కలెక్టర్ ఇట్లా. శృంగేరి శారదా పీఠాధీశ్వర్లు జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి గుంటూరుకు రానున్నారు. విజయయాత్ర మహోత్సవాల్లో భాగంగా దక్షిణామ్నాయ శృంగేరి పీఠాధీశ్వర్లు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు నవంబర్ 21 నుంచి 24 వరకు 4 రోజుల పాటు గుంటూరు నగరంలో పర్యటించనున్నారని శృంగేరి శంకరపీఠం శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం ఆలయ గౌరవ ప్రతినిధి పోలిశెట్టి నాగసుందరం తెలిపారు. తొలి రోజున మహాస్వామివారి ఆగమనం, పూర్ణకుంభ స్వాగతంతో పాటు ఆరగ్రహారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నుండి సంపత్ నగర్లో గల శ్రీ శృంగేరి శంకరమఠం శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం వరకు శోభాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వేద పండితులు నాగరాజ శర్మ, విష్ణుభట్ల ఆంజనేయ చైనులు, గబ్బిట శివరామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. గుంటూరు జిల్లా, గుంటూరు మండలం అంటే ప్రకాశం, తర్వాత ఒంగోలు, అట్లాగే పల్నాడు, బాపట్ల, ఈ గుంటూరు జిల్లాలు ఇప్పుడవన్నీ కూడా కలిసినటువంటి పెద్ద క్షేత్రంలో కేవలం ఇద్దరు వేద పండితులు ఉంటే వేదాన్ని ఉద్ధరిద్దాము అని చెప్పి వీరు నడుం కట్టుకొని ఈ సభని స్థాపించారు. వీరిని మత్స్యావతారమూర్తిగా శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామివారు, మహాస్వామివారు వారిని అభివర్ణించారు. ఈ యొక్క సభ యొక్క వైభవాన్ని చెప్పాలి అనంటే శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు, వారి తండ్రి గారైనటువంటి కీర్తిశేషులు తంగిరాల వెంకటేశ్వరావధాని గారు కూడా ఈ సభలో పట్టాలు తీసుకొని ఉన్నటువంటి ఒక ప్రాశస్త్యం. అట్లాగే మహాస్వామి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారు కూడా ఈ సభలో పట్టా తీసుకున్నారు. వారి తండ్రి గారైనటువంటి శ్రీ బ్రహ్మశ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్యావధాని గారు, వారు ధర్మగిరి టీటీడీ వేద పాఠశాలకి ప్రిన్సిపాల్గా ఉంటూ ఉన్నారు. సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా డిసెంబర్ 8వ తేదీన ఇఫ్టా ఆధ్వర్యంలో పలు పోటీలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 8వ తేదీ కొత్తపేట మల్లలింగంబవల్లో యువకులకు అభ్యుదయ గేయాలు, జానపద గేయాలు, చారిత్రక నేపథ్యంలో కలిగిన ఏకపాత్ర అభినయ పోటీలు నిర్వహించనున్నారు. ఇఫ్టా జాతీయ కార్యదర్శి గని ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి రామారావు పోటీల వివరాలను వెల్లడించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు పూర్తయి 101వ సంవత్సరంలోకి వెళుతున్నటువంటి సందర్భంగా డిసెంబర్ 8వ తేదీ ఒక మెగా పాటల పోటీని, ఏకపాత్రాభినయాల పోటీని యువతకు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది. దేశభక్తి గీతాలు, జానపద గీతాలు, సామాజిక ఇతివృత్తాలతో కూడినటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఏకపాత్రాభినయ పోటీలు పెట్టాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా యువతకు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు యువతకు ఈ పోటీలు నిర్వహిద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. తప్పనిసరిగా యువత ఈ పోటీల్లో పాల్గొని
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాజీ సీఎం జగన్ పై అసభ్యకరమైన పోస్టు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ నేతలు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ సోషల్ మీడియా గొంతు నొక్కేందుకు ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గత 10 రోజులుగా పెద్ద ఎత్తున తమ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నారని మండిపడ్డారు. జగన్ పైన, తన కూతురుపైన కొందరు అసభ్యకరమైన పోస్టు పెట్టారని, అందుకే పట్టాభిపురం స్టేషన్లో 5 కేసులు పెట్టామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల రాజనారాయణ, నూరి ఫాతిమా, వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని గడ్డిపాడులో నిర్వహించారు. ఇందిరాగాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీతో పాటు ఎస్ఎం ఖలీల్, కరీం, మోషా, ముస్ఖాన్ తదితరులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఇందిరాగాంధీ కుటుంబంపై మతతత్వ పార్టీలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మస్తాన్ వలీ వ్యాఖ్యానించారు. దళిత మహిళకు చెందిన బస్సును దొంగలించిన వారిని అరెస్టు చేయాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ భవన్లో మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. బ్రాడీపేటకు చెందిన దమ్మాయి శిరీష, మామ నర్సయ్య ఒక ప్రైవేటు బ్యాంకులో రుణం తీసుకుని సిటీ బస్సును కొనుగోలు చేశారని తెలిపారు. తమ వద్ద నమ్మకంగా ఉన్న డ్రైవర్ మొహమ్మద్ అబ్దుల్ రహీం పేరుపై బస్సును రిజిస్ట్రేషన్ చేయించి ప్రతి నెల నర్సయ్య కిస్తీలు చెల్లించారని అన్నారు. నర్సయ్య మరణానంతరం కోడలు శిరీష బస్సును తమ పేరు మీదకు మార్చాలని బస్సు డ్రైవర్ మొహమ్మద్ అబ్దుల్ రహీంను కోరగా బస్సు తనదేనని బెదిరింపులకు దిగినట్లు తెలిపారు. అంతేకాకుండా బస్సును దొంగిలించారని మండిపడ్డారు. వెంటనే నిందితులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు సిహెచ్ వెంకట్రావు, అంబేద్కర్ ఆశయ సాధనా సమితి అధ్యక్షుడు కృష్ణ, మాల మహాసభ అధికార ప్రతినిధి నరేంద్ర సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎంత పోలీస్ స్టేషన్ నుంచి బస్సు తీసుకెళ్లిన అరుణ్ కుమార్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు, థెఫ్ట్ కేసు పెట్టారు. అయినా కానీ ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయకుండా పోలీసు యంత్రాంగం కాపాడుతూ ఉంది. ఇప్పటికైనా అరండల్పేట పోలీసులు కళ్ళు తెరిచి ఈ పత్రికా విలేకరుల పేరుతోటి పత్రికా లోకానికి, ప్రతినిధులకి ఈ అవమానకరంగా చెడ్డ పేరు తీసుకొస్తా ఉన్న ఈ అరుణ్ కుమార్ని మీడియా ఒకవేళ ఆయనకి మెంబర్షిప్ ఉంటే దాని నుండి తీసివేయాలని తక్షణమే తగిన చర్యలు తీసుకొని దూషించినందుకు మా కులస్తురాలైన శిరీషని అట్లాగే ఆమె అత్తగారు పుష్పలేల్ని బహిరంగంగా కులం పేరుతోటి మాన మర్యాదలు మంటగలిచే విధంగా ఉచ్చరించలేదు. 11 kV లైన్ మెయింటెనెన్స్ కారణంగా రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు బృందావన గార్డెన్స్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డీఈఈ గురువయ్య తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు. బోయపాటి వెంకట సుబ్బయ్య 8వ వర్ధంతి సందర్భంగా బీవీఎస్ ఫౌండేషన్ చైర్మన్ బోయపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో నగరంలో రోడ్డు పక్కన నివసిస్తున్న 100 మంది అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేశారు. గుంటూరు వాసవి కనిగా పరమేశ్వరి అమ్మవారి ఆలయం దగ్గర 200 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు బోయపాటి వెంకట శివ షర్విన్ మరియు ట్రస్ట్ సెక్రటరీ బోయపాటి అరుంధతి మరియు ఎస్ఎన్వీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2027 కల్లా పోలవరం పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యమే పోలవరం నిర్మాణానికి జాప్యం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు స్పష్టం. పంచాయతీ నిధులు పక్కదారి పట్టించిన వైసీపీ సర్కార్. చెత్త ద్వారా సంపద సృష్టించే చర్యలు చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి త్వరలో చర్యలు చేపడతాం. త్వరలో నూతన పాలక వర్గాన్ని ఏర్పాటు చేస్తామన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. కొత్తపేట పోలీస్ స్టేషన్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలి. పోలీస్ స్టేషన్ల మెయింటెనెన్స్ కు నిధులు కేటాయించాలి. ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. హౌస్ జియో ట్యాగింగ్ కు ప్రజలు సహకరించాలి. సంక్షేమ పథకాల కోసం బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. కమిషనర్ పులి శ్రీనివాసులు సూచన.
ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మాజీ మంత్రి విడుదల రజనీ ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.